హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఆకు పకోడీ అలాగే కారపూస చేశాను ఫ్రెండ్స్. ఇవి చాలా రుచిగా రావాలంటే కనుక నేను ఇందులో 2 వేసి చేశాను. అవి వేసుకుని చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి, చాలా గుల్లగా కూడా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మనం ఇవి ఒకసారి చేసి డబ్బాలో పెట్టుకుంటే కనుక ఒక 15 రోజుల వరకు నిలవ ఉంటాయి. చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అది తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని ఇలాగా మెత్తగా పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒకసారి పక్కన పెట్టుకుని ఇక్కడ నేను 1 కప్పున్నర అవి తీసుకున్నాను కదా, 3 కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇవి వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా జల్లించుకోండి. జల్లించుకుంటే దీంట్లో ఏమన్నా కొంచెం గడ్డల కింద ఏమన్నా ఉన్నా కానీ ఇలా తీసేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ను కూడా దీంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను సగ్గుబియ్యం వేసాను కదా, అవి కొంచెం మిక్సీ అవ్వవు, ఇది కొంచెం మిగిలిపోతుంది. అప్పుడు మనం మరలా దీంట్లో మిక్సీలో వేసుకుని రెండోసారి కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి ఈ రెండు మంచిగా కలిసేటట్టు కింద ఒకసారి ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ వరకు కారం, నేను ఇక్కడ పసుపు ఆడించిన పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1/4 టీ స్పూన్ వరకు వాముని ఇలా పౌడర్ చేసి 1/4 టీ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను కారపూస అలాగే రిబ్బన్ పకోడీ చేస్తున్నాను కదా, చూడండి ఇలాగా మళ్ళీ హోల్స్కి అది అడ్డొచ్చేస్తుంది. ఇదంతా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళు 2 కప్పుల వరకు పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేడయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనము ఆయిల్ కానీ బటర్ కానీ వేయట్లేదు. ఇలాగా పిండిని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గట్టితో కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు వాటర్ పెట్టుకున్నాను కదా, ఆ 2 కప్పుల వాటర్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగా కలిపిన తర్వాత ఒకసారి మీరు దీన్ని ఒకసారి చేతితోటి లాస్ట్లో మనం ఇలా నొక్కినట్టయితే పిండి అంతటికి చక్కగా మగ్గుతుంది. ఇలాగా వేసుకున్నాను, అన్ని వాటర్ అంతా సరిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి గుల్లదనం అనేది ఇలాగా పిండి మగ్గపెట్టడం ద్వారానే వస్తుంది. చూడండి, ఇలాగా చేతితోటి ఇలా నొక్కిన తర్వాత ఈ ప్లేట్కి సరిపడినంత మూత వేసుకుని ఆవిరి అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా క్లోజ్ చేసిన తర్వాత చూడండి 10 నిమిషాల తర్వాత మంచిగా చూసారు కదా ఆవిరి పట్టింది. కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడే, వేడిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగ మొత్తం అంతటిని ఇలా కలుపుకోవాలి చేతితోటి. ఇదంతా కలిపిన తర్వాత అప్పుడు మీరు నీళ్లు వేసుకుంటూ ముద్ద కింద చేసుకోవాలి. ఇప్పుడు చన్నీళ్ళు వేసుకునే కలుపుకోవచ్చు. ఇలాగా చేతితోటి మనం ఇలా ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే అంత పిండి అంతా బాగా కలుస్తుంది. నేను ఇప్పుడు చన్నీళ్ళు వేసే కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉండకూడదు. ఇలా పిండి గట్టిగా ఉన్నప్పుడు మనకి రిబ్బన్ పకోడీ వేసేటప్పుడు మధ్యలో తెగిపోకుండా ఉంటాయి. ఇదంతా ఒకసారి ఇలాగా సిలిండ్రికల్ షేప్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో వేసుకుని ఇలాగా కలిపినట్టయితే మనకి ఇలాగా క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఇలా జంతికల గొట్టంలో వేస్తున్నాను. జంతికల గొట్టానికి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఇది పెట్టుకున్నట్టయితే ఇది మంచిగా పిండి అనేది కిందకు వస్తుంది. దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే పిండిని క్లోజ్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్, అలాగే ఆరిపోతుంది. ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలాగా మనం కారపూస అనేది వేసుకోవాలి. ఇది ఆయిల్ని అస్సలు పీల్చవు, చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చూడండి, ఫెస్టివల్స్ అప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకుంటే మనకి ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయినప్పుడు మనం దీన్ని ఇలాగా తీసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయి, అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. ఇలాగా ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను సగం పిండి కారపూస చేశాను, అలాగే సగము ఆకు పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా దీనికి ఇలాగా మళ్ళీ ఈ ప్లేట్ మార్చుకున్నాను. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా
రిబ్బన్ పకోడీ అంటారు కదా, మేమైతే ఆకు పకోడీ అంటాము. ఒకసారి ఇలాగా వీటిలాగా వేసుకోవడమే. ఇవి చాలా పల్చగా చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా అయిపోయినాయి కదా. ఇలాగా జంతికలు, అలాగే లడ్డూలు, రవ్వ లడ్డూలు, మన స్నాక్స్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను చూడండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.